హాయ్ అండి, పులగం పచ్చడి ఎలా చేయాలి? నా రెసిపీస్ అంతా చూడండి. చాలా ఈజీ. అన్ని రెసిపీస్ ఈజీగా ఉన్నాయి. ఒక్కసారి చూడండి అన్ని రెసిపీస్. బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పచ్చి పెసరపప్పులు వేసి వేయించాలి. కొంచెం వేగాలి. అంతా వేగాలి. నా రెసిపీస్ అన్నీ చూడండి. అంత ఈజీ సింపుల్ వేలో చూపిస్తా. సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి చూసి అన్నీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్, అన్నీ ఆంధ్ర స్టైల్లో. ఇంత వేగిన తర్వాత పక్కన తీసుకోవాలి. ఇంత వేగితే చాలు. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పచ్చడి కోసం వేరుశనగలు వేసుకోవాలి. వేరుశనగలు వేసి కొంచెం వేగాలి. దాంట్లోనే వేగాలి. బాగా వేగాలి. వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని టమాటో ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, కొంచెం ఆయిల్ వేసుకొని అంతా వేపుకోవాలి. చింతతొక్కు వేసుకోవాలి. ఇది ఆంధ్ర స్టైల్. మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తెలవాయి ఈ చింతతొక్కు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను చూపిస్తాను ఎలా చేయాలో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి. అప్పుడే పచ్చి పెసలు వేగాం కదా, అది లేదంటే రుబ్బుకొని దాంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి దాంట్లో రైస్లో. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడి అప్పుడే రైస్ కడిగి పెట్టుకున్న అది స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని కుక్ అయినాకే ఇలా పొడిగా రైస్ కుక్ అయిపోతుంది. ఈజీ అండ్ సింపుల్ వేలో ఇలా చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.